మీడియా మిత్రులకు నమస్కారం. నేను వాకిట అశోక్ కుమార్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుని. గత జర్నలిస్టులకు గతంలో మేము 100 రోజుల క్రితము రిలే దీక్షలు చేశాం. అంతకంటే ముందు ప్రభుత్వాన్ని వినతులు ఇచ్చాం, లెటర్లు ఇచ్చాం, కలెక్టర్ని కలిసాం, అందరినీ కలిసాం. మాకు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఎలక్షన్ల ముందర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి 250 గజాలు ఇస్తాను. అట్లా ఇవ్వలేదు. మళ్ళీ జర్నలిస్టు లిస్టు తయారు చేసి ఇవ్వండి, మీరే ఇవ్వండి, నేను ఇస్తా అని అన్నా. అట్లా ఇవ్వలేదు. 5 ఎకరాలు కొని ఇస్తాను, అట్లా ఇవ్వలేదు. లాస్ట్కు మేము రిలే దీక్షలు చేపట్టాము. గత 100 రోజుల క్రితం 18 రోజులు దీక్షలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడింది ఒకటే, మేము కట్టుబడి ఉన్నాం, ఇండ్లు ఇస్తామన్నాం. రిలే దీక్షలు విరమింపజేయడానికి ఎమ్మెల్యే గారు నాయకత్వంలో కొంతమందిని పంపించింది. కాంగ్రెస్ నాయకులు, మూడా చైర్మన్, అథారిటీ ఉన్న పర్సన్ను పంపించింది. లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సురేందర్ రెడ్డి, జిల్లా సెక్రటరీ సిరాజ్ ఖాద్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, అట్లే గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డిని, అందరినీ ప్రధాన నాయకులను పంపించి మమ్మల్ని పిలిపించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకున్నారు. మీ డిమాండ్లు ఏమేంటి అడిగినారు. మేము చెప్పినాం ప్రధానమైన డిమాండ్లు 4 డిమాండ్లు ఎమ్మెల్యే గారు ముందర పెట్టినాం. మొదటగా జేజేఆర్ కాడ గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఇండ్లు ఇస్తే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తాళం చేతులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చింది. దీన్ని సమస్య వెంటనే సాల్వ్ చేయాలని చెప్పినాం. ఆ సమస్య మేము తీరుస్తామని ఒప్పుకున్నారు. ఇంకొక సమస్య, గత ప్రభుత్వం ఎస్వేఎస్ కాడ పట్టాలు ఇచ్చినప్పుడు బడ్జెట్ కేటాయించింది. ఇప్పుడు ఆ బడ్జెట్ లేదు, ఇల్లు కట్టలేదు అంటున్నారు. ఎన్ఓసి అన్న ఇస్తే మేము కట్టుకుంటాం, మేమే స్వయంగా కట్టుకుంటాం. ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి బ్యాంకు పరంగా లోన్ తీసుకొని మేము కట్టుకుంటామంటే ఎన్ఓసి ఫీజు ఇప్పించడానికి ఆర్డీఓ గారు తను మాట్లాడిండు. మా ముందే అది కూడా వాగ్దానం చేసింది. ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు. ఇండ్లు రాని వాళ్ళు 50-60 మంది ఉంటారు. వాళ్ళకు కూడా ఎక్కడో ఒక్కడ కేటాయిస్తే, డ్యూటిపల్లి, వీరాన్నపేట ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడైనా కేటాయిస్తే అందరికీ సానుకూలత ఏర్పడుతుంది. అంటే ఇక్కడ లేదు. జేజేఆర్ కార్డ్నే మౌలాలిగుట్టల ఇండ్లు రాని వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేస్తామని నాయకులంతా మాట ఇచ్చిండ్రు. ఇంకొకటి, కోర్టు కేసులు ఇమ్మీడియట్గా 8 మందే ఉన్నారు. 20ని కూర్చోబెట్టి వాళ్ళను వేరే కోర్టు కేసులో ఉన్న వారికి వేరే ప్లేస్ చూపించి వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఈ తెంపాలి 4 సమస్యలు, 0 సమస్యలు చేయాలి. మామ్నార్లో మీరు గతంలో 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మీరు ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము దీక్షలు చేపట్టాము. మీరు చేపట్టట్లేదు కాబట్టి మేము దీక్షలు చేసామని చెప్పాము. అయితే మాకు మాట ఇచ్చిండ్రు, 30 రోజుల్లో మీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామన్నారు. 30 రోజులు గడిచింది, 100 రోజులు గడిచింది. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మొన్న కూడా వారం క్రితం గంజా అంజనేయుల విషయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే సిరాజ్ ఖాద్రి ప్రెస్ మీట్లోనే అడిగాం. సిరాజ్ ఖాద్రి కూడా ఈ సానుకూలంగా స్పందించింది. మాకు వారం రోజులు టైం ఇవ్వండి, మేమే మీ వెంట వస్తాం, మేమే తాళం చేతులు ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీని మీద చర్యలు తీసుకోకపోతే మేమే మీకు ఇళ్లలోకి పంపిస్తామని కూడా మాట ఇచ్చింది. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం, ఈ వారంలోనైనా ఇండ్లు ఇప్పకపోతే మేమే ఇండ్లు ఆక్యుపై చేసుకుంటాం. ఎస్వేఎస్ కాడ కూడా కొన్ని ప్లాట్లు అన్యక్రాంతం అవుతున్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి, అన్యక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. సరే, మేము ఒకటే అడుగుతున్నాం ఈ సందర్భంగా కలెక్టర్లను, అధికారులను, మాకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే రూల్స్ అని మాట్లాడుతున్నారు. మళ్ళీ గతంలో ఇచ్చినవి తప్పుడు ఇచ్చిండ్రు, వాళ్ళు ఆక్యుపై చేసిండ్రనే మేము దీక్షలు చేసినాము. ఆక్యుపై చేసిన దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే? ఇండ్లు ఇవ్వడానికేమో సానుకూలంగా ఉన్నామని మమ్మల్ని బబ్బాయి పెట్టి మేము ముందరుకోకుండా ఎక్కువ ఎంక్రోచ్ అయిన ఇండ్ల విషయంలో మేము ముందరుకోకుండా మమ్మల్ని స్తబ్దుగా చేసి ఆ విషయం చర్యలు చేపట్టకుండా మాకు ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి 100 రోజులైంది. అది ఇయ్యారు. మళ్ళీ ఇది మాకు వచ్చే వరకు రూల్స్ మాట్లాడతారు. అక్కడనేమో ఆల్రెడీ కట్టుకున్నారు. దొంగలు, పెద్ద జీతాలు, పెద్ద పత్రికలు, జీతాలు ఉండి బిలో పావర్టీ కింద లైన్ రాకుండా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నా వాళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు. ఎట్లా ఇచ్చిండ్రు? మళ్ళీ సరే మేము ప్రశ్నించకూడదు అంటే మాకు కూడా న్యాయం చేస్తామని అన్నారు. మేము ప్రశ్నించలేదు. మీకు సమయం ఇచ్చాం, 100 రోజులు దాటింది. మేము దీక్ష విరమింపజేసి కూడా 100 రోజులు అయింది.
ఈరోజు కూడా సమస్య తేలలేదు, మీరు తేల్చలేదు. మేము ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం, మాకు ఈ 5 రోజుల్లో ఇళ్ళ తాళాలు ఇచ్చి ఫస్ట్ మొదటగా ఒక్క పని కూడా మీరు చేయట్లేదు. మేము 4 సమస్యలు పెట్టినాం, ఒక్క సమస్య ఇండ్లు ఇవ్వడానికి జేజేఆర్ కాడ గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఇండ్లు ఇవ్వడానికి మీకు వచ్చిన అడ్డం ఏంది? మీరు కట్టియలే, ఒక్క ఇల్లు మీరు కట్టియలే, ఒక్క ఇల్లు మీరు పట్టా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీరు ఎలా అడ్డుకుంటున్నారు? ఫస్ట్ మొదటగా తాళం చేతులు ఇవ్వండి, జర్నలిస్టులను ఇంట్లోకి పంపించండి. అప్పుడు మీరు సానుకూలత ఉన్నారు, జర్నలిస్టుల పైన వీళ్ళు మంచిగానే ఉన్నారు, పని చేస్తున్నారు అని మాకు భావన కలుగుతుంది. లేదంటే మేమే ఆక్యుపై చేసుకునే పరిస్థితి వస్తుంది. కేసులైనా ఎదుర్కొంటాం. మేము ఫెడరేషన్ తరఫున మీకు సమయం ఇచ్చినాం, అన్ని విధాలుగా సహకరించాం, 2 ఏళ్ళు సహకరించాం, మీకు ఎలక్షన్లో సహకరించాం. అయినా కానీ మాకు మొండి చేయి చూపుతున్నారు. ఇది తగదు. మేము శాసనసభ్యులను ఒకటే కోరుతున్నా, అధికారుల మీద, నాయకుల మీద, కలెక్టర్ల మీద చెప్పడం కాదు, మీరు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్తో కూర్చొని 1 గంట 2 గంటల తేలిపోయే సమస్యలను దీన్ని సానుకూలంగా లాగి చెప్తున్నారు. అది కాదు, కాంగ్రెస్కు సానుకూలత ఉందా లేదా జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చేదాంట్లో? ఇది కోరుతున్నాం మేము. సానుకూలత ఉంటే ఎందుకు ఇన్నికి 2 సంవత్సరాలు అయింది, కాలయాపన అవుతుంది. మేము దీక్ష చేసి కూడా 100 రోజులు అయింది, అయినా కూడా ఇంకా కాలయాపన ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. దీన్ని మాకు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్ష విరమించే సందర్భంగా వచ్చిన మాట ఇచ్చిండ్రు. వాళ్ళని అందరినీ ఒకటే అడుగుతున్నా, మీకు ఈ సమస్య సాల్వ్ కాకపోతే మేము వచ్చి ధర్నా కూర్చుంటామన్నారు. మేము ఇండ్లు ఆక్యుపై చేయడానికి పోతాం, మీరు అందరు రండి, మేము న్యాయబద్ధంగా పట్టాలు ఉన్న వాళ్ళే ఇండ్లు తాళం చేతులు మేము కబ్జాలకు పోతాము. అప్పుడు మన కేసులు చేస్తారా? మీ విజ్ఞత ఏంది, మీ పాలసీ ఏంది, అన్నీ బయట పడతాయి. ప్రజలకు కూడా మీరు డబల్ డిఎం అనేది తేలిపోతుందని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తారు.